అందరికీ నమస్తే అండి. రోజున ఊరికే ట్రోల్ చేయండి సోషల్ మీడియాలో. దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకు అంటే అకారణంగా రోజా ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తూ ఉంటుంది. ఉదాహరణకి నిన్న ఒక కార్యక్రమంలో P4 గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పోర్టు రిచ్ అంటున్నారు కదా, ఎలా చేస్తారో వాళ్ళ హెరిటేజ్లోంచి ఏమైనా వాటాలు తీసుకొచ్చి పంచుతారా జనానికి. అలాగే అమరావతి గురించి ప్రస్తావిస్తూ గతంలో భువనేశ్వరి గారు తన చేతికి గాజులు ఇచ్చారు కదా అమరావతి కోసం. అలాగే బ్రహ్మణి గారిని ఉద్దేశించి కూడా మాట్లాడింది. ఇచ్చారు కదా, మీరు ఏమైనా హెరిటేజ్లో వచ్చిన లాభాల్లోంచి ఆ వాటాలు ఏమైనా రాష్ట్ర ప్రజలకి పంచుతారా అని మాట్లాడుతుంది. నాకు తెలియకడితే రోజా, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల పేరుతో 15,000 రూపాయలు, 10,000 రూపాయలు, 13,000 రూపాయలు అకౌంట్లో వేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో రోడ్డు మీద పెట్టి ఒక బిందు పాలు వేసేవారు. పాలు వేసి భజన చేసేవారు. గుర్తుంది, ఐడియా ఉందా? మరి అప్పుడు ఏమైనా సరే భారతీయ సిమెంట్లోంచి ఏమైనా వాటాలు తీసుకొచ్చి పంచారా రాష్ట్ర ప్రజలకి? లేదుగా. కొన్ని సాక్షిలోంచి ఏమైనా వాటాలు తీసుకొచ్చి పంచారా? లేదుగా. ప్రజల సొమ్మేగా. అంటే ఊరికే మాట్లాడడానికి ఏమీ లేనప్పుడు మాట్లాడుతూ బ్రహ్మణి గారి గురించో భువనేశ్వరి గారి గురించో మాట్లాడితే మనకు కొద్దిగా హైప్ వచ్చింది. సోషల్ మీడియాలో అందరూ అమ్మనాబుద్ధులు తిడతారు. ఇది ఎక్కడ దరిద్రం నాకు అర్థం కావట్లా. మాట్లాడచ్చు, రాజకీయంగా మాట్లాడచ్చు, తప్పులేదు. మధ్యలో వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చు? ఇప్పుడు ఎవరైనా భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే గిలగిలగిలి కొట్టేసుకుంటాం కదా మనం. మరి ఏం పోయే కాలం నీకు? నేను ఇంటికి కాదు అందరూ అమ్మనాబుద్ధులు తిట్టేది. ఏం చేసాం మనం 5 ఏళ్లలో? ఇంకా మాట్లాడుతూ ఉద్యోగాల గురించి మాట్లాడితే ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, నిరుద్యోగ భృతి, అసలు మీకు మాట్లాడే రైట్స్ ఉన్నాయా అసలు? గత 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి ఎన్ని ఉద్యోగాలు కల్పించారమ్మా? రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? మెగా డిఎస్సి అన్నాడు కదా, ఏమైంది? సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు కదా, ఏమైంది? అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే పరిశ్రమలేవి, ఉద్యోగాలేవి ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? మీరు చేసిన పెంటకి ఉన్న పరిశ్రమను తరివేసి ఎవడొచ్చినా సరే మాకు వాటా కావాలి, అందులో రాష్ట్రానికి ఏ కొత్త పరిశ్రమ వచ్చినా సరే అందులో ఖచ్చితంగా వీళ్ళకి వాటా కావాలి, వీళ్ళ నాయకులకు వాటా కావాలి. అక్కడ దాకా వద్దు. కియా పరిశ్రమ దగ్గరికి వెళ్ళి గోరంట్ల మొదలు పెద్ద రచ్చ చేశాడు. పెద్ద వెంట అయింది. అది అఫీషియల్గా కియా మేనేజ్మెంట్ వాళ్ళే బయట పెట్టారు. ఇలా బెదిరిస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి. బొత్స సత్యనారాయణ అయితే లూలు మళ్ళీ మేమే పొమ్మన్నాము, మేము వెళ్ళిపోమన్నాం అని చెప్పేసి బొత్స సత్యనారాయణ. అమర్ రాజనేమో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేమే పొమ్మన్నాం దండం పెట్టని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా సరే అందులో చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉందంటారో, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడతారు. ఎట్టకెళ్ళి ఏం చేసినా సరే ఆ పరిశ్రమ రాష్ట్రంలో ఉండొద్దు. మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. రాష్ట్రంలో యువత అందరినీ కూడా సర్వనాశనం చేసేసి పని పాట లేకుండా చేసేస్తే మనం పథకాల పేరుతో 10,000, 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేస్తే మన చుట్టూ తిరుగుతారు, మనకు చేయకూడతారనే భ్రమంలో బతికేస్తున్నారు. ఆ భ్రమంలో బతకమాకండి, బయటికి రండి. ఓకే, ఆ కాలం పోయింది. మీరు చెప్పే మాటలు వినే కాలం పోయింది. 2019 ఎన్నికల్లో జనం చూసారు, నమ్మారు మిమ్మల్ని. సరే ఒక్క ఛాన్స్ అంటున్నాడు, ఏదో చేస్తానంటున్నాడు. ఇంకా సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చాడు కదా. సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి ఏం చేశాడంటే ఏమీ చేయలే. పైగా మాట్లాడితే మేము 99% ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేసామని మాట్లాడతారు. మరి ఆ 1% ఏది చెప్పొచ్చుగా. ఆ 1%లోనే చాలా ఉన్నాయి మనం అనుకుంటే కనుక. ఒకవేళ మీ లెక్కల్లో మాట్లాడుకుంటే పోలవరం నిర్మాణం అన్నారు, ఏమైంది? అమరావతి మేము పూర్తి చేస్తాం, నాశనం చేస్తాం ముందు చెప్పలేదుగా. అధికారంలోకి రాకముందు అమరావతిని అద్భుతంగా నిర్మాణం చేస్తాము, హైదరాబాద్ కంటే గొప్ప నగరాన్ని నిర్మించేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగ పోయింది పక్కన పెట్టేసేయండి. పోలవరం పోయింది, అమరావతి పోయింది, సిపిఎస్ రద్దు అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తామన్నారు. ఏదో చుక్కలాంటేషన్ ఏవైతే కనుక కరెంటు బిల్లులు అయితే ఆకాశానికి అందించేశారు. మామూలుగా కాదు. ఎక్కడా ఒక రోడ్డు వేయలే. పైకి వాళ్ళు వచ్చి పరిపాలన గురించి మీరు మాట్లాడాలా? పథకాల పేరుతో మీరు అందరికీ మేలు చేసారా? అందరి జీవితాన్ని బాగు చేసారా? ఇది పథకాల ద్వారాగా. ఇది ఒక కుటుంబాన్ని చూపించు, మీ ద్వారాగా బాగుపడిన ఒక కుటుంబాన్ని చూపించండి. ఇక పథకాల ద్వారాగా పలానా కుటుంబం బాగుపడిందని చెప్పేసి. అమ్మఒడి ఇద్దరికి ఇస్తున్నారు కదా, ఇచ్చింది ఒకరికి, అది కూడా 13,000 రూపాయలే. మిమ్మల్ని ఎందులో నమ్మాలి? చేసింది చెప్పుకోవడం మానేసి ఈ కాంట్రవర్సీ కోసం నువ్వేదో న్యూస్లో ఉండాలని చెప్పేసి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మాట్లాడేది నువ్వే.
పైగా నీ గురించి ఎవడన్నా మాట్లాడితే ఎడుతావు ఎడవా. ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడు. సోషల్ మీడియాలో కామెంట్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు. నగిరి అభివృద్ధి కోసం ఏమైనా కానీ నీ కుటుంబ సభ్యులు వాటానో ఆస్తులో, లేదంటే నీ మొగుడు సినిమా తీసి కష్టపడి సంపాదించిన డబ్బు, లేదంటే నీ కూతురు పేరుని దాచిన సొమ్ము తీసుకొచ్చాను పంచుతున్నామని చెప్పి రకరకాలుగా కామెంట్లు చేస్తారు. చేయరా? మనం ఒక మాట ఎందుకు అనాలి, 10 మాటలు ఎందుకు కావాలి చెప్పు. మనం ముందే ఓపికగా సహనంగా మాట్లాడి ఉంటే ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటాం. నీకు చాలా సందర్భాల్లో చెప్పాము, నేను మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యుని తీసుకొచ్చి వాళ్ళపైన విమర్శలు చేస్తే ఖచ్చితంగా నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు. మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళని అనవసరంగా ట్రోల్ చేయించుకో. మాకు ఇది రిక్వెస్ట్ అనుకో. ఏదో మనకేదో 4 చప్పట్లు కొట్టేస్తున్నారు కదా, 4 పంచి డైలాగులు కొట్టేస్తున్నాం కదా అనుకుంటే ఇవాళ చిన్న చిన్న బుడ్డాగాళ్ళు కూడా పంచి డైలాగులు కొడతారు సింపుల్గా. అది మనకేదో మంచి పేరు వచ్చుద్ది అనుకోవడం నీ భ్రమ. మంచి పేరు పక్కన పెట్టేస్తే నేను విపరీతంగా విమర్శిస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. వీడికి ఇంకా పోయే కాలం పోలేదురా, ఘోరాది ఘోరంగా ఓడిపోయినా సరే ఇంకా లేక మాటలు మానలేదు, అదే లేఖతనంగా మాట్లాడుతుందని చెప్పేసి విమర్శిస్తున్నారు. ఎవరో కూడా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ ఆస్తులను జనాన్ని తీసుకొచ్చి పంచారు. అదే ప్రభుత్వం ఉన్నా సరే. జగన్మోహన్ రెడ్డి ఏమి తన నాన్నగారు సంపాదించిన ఆస్తులు ఏమి పనిచేయలేదు, ప్రస్తుత ప్రభుత్వం కూడా అంతే. ఎవరి ఆస్తులు కూడా ప్రజలకేం పనిచేయరండి. కాకపోతే ప్రభుత్వాన్ని నడిపే విధానాన్ని చూడాలి మనం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు లిటరల్గా కేవలం అప్పులు చేసే పనిచేసాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్దాం, భవిష్యత్తు తరాలకి ఒక మంచి అవకాశాలు కలుగుతాయి, ఉపాధి అవకాశాలు. ఇవాళ మనం తెలంగాణ గురించి, లేదంటే బెంగళూరు గురించో, మహారాష్ట్ర గురించో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మా అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి, అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ కాబట్టి మనం అంతా మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే భవిష్యత్తులో మన రాష్ట్రం గురించి కూడా మాట్లాడుకోవాలి. మన రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువత మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవాలి. ఆ విధంగా మనం ప్రయత్నాలు చేయాలి. కానీ ప్రతిదానికి కూడా విమర్శ చేసుకుంటూ పోయి రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వకపోయినా పర్వాలేదు. రాష్ట్రం విడిపోయి దాదాపు 10 ఏళ్ళ పైన అయింది కదా. కంపేర్ చేసుకుని ఒకసారి 10 ఏళ్ళ కిందటికి ఇప్పటికీ హైదరాబాద్లో చాలా మార్పులు వచ్చినాయి, చాలా డెవలప్మెంట్ జరిగింది. కానీ మనకేం మార్పులేం కనబడలా, మన రాష్ట్రంలో మార్పులేం కనబడలా. ఎందుకు అంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి పెట్టాడు. 2014 నుంచి 19 వరకు హైదరాబాద్తో పాటు పోటీ పడేది మన రాష్ట్రం పరిశ్రమల విషయంలో. స్వయంగా ఆ మాటలో పక్క రాష్ట్ర మంత్రులు చెప్పేవారు. కేటీఆర్ గారు మాట్లాడినా, ఇంకొక మంత్రి మాట్లాడినా సరే ఇదే నడిచే ఉండేది. మా రాష్ట్రానికి రావాల్సిన కంపెనీని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాష్ట్రానికి తీసుకెళ్ళిపోయారని చెప్పేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. ఆ విధమైన పోటీ ఉండేది, పరిశ్రమల మీద పైన ఆ విధమైన పోటీ ఉండేది. మీరు వచ్చిన తర్వాత శాంతం వదిలేశారంటే మొత్తానికి. పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మేము ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం రాష్ట్రాన్ని. ఎక్కడికి తీసుకెళ్ళలేదు, పాతాళాన్ని తొక్కేశారు. ఇవాళ ఆర్థికంగా మన రాష్ట్రం కోలుకోవాలంటే ఓ 10-15 ఏళ్ళు పట్టుద్ది కాదా. పైగా వాళ్ళు వచ్చి ఏదో మనం 4 పైన విమర్శలు చేసేసి 4 కాంట్రవర్సీ డైలాగులు కొట్టేస్తే టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోద్ది. వీళ్ళంతా మన చుట్టూనే తిరుగుతారు, ఇంకా మనకు తిరగలేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి, అది బాగా గుర్తుపెట్టుకో. నీకు మళ్ళీ చెప్తున్నావు, ఈ పిచ్చి మాటలు మాట్లాడితే అనవసరంగా నిన్నే ట్రోల్ చేస్తారు.